ఒక భక్తునికి జ్ఞానాన్ని ఇవ్వడం చేత జ్ఞానాద్రి అని, సర్వతీర్థమయం అవడం చేత తీర్థాద్రి అని పెద్దలంటారు. ఈ పర్వతమును దర్శించిన మునులు ఈ పర్వత సరస్సులలో తామర పువ్వులు ఎక్కువగా ఉండడం చేత పుష్కరాద్రి అని, వేదములను సంపూర్ణంగా తెలిసిన మునీశ్వరుడు తన అభివృద్ధికై ధర్ముడు కూడా ఈ పర్వతం పైన తపస్సు చేయటం వల్ల వృషాద్రి అని, బంగారం వలె ఉండడం చేత కనకాద్రి అని, నారాయణుడు అనేటువంటి బ్రాహ్మణుడు గొప్ప తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చేత తన పేరుతో ఈ పర్వతాన్ని వ్యవహరించాలని కోరుకోవడం చేత నారాయణాద్రి అని, శ్రీవైకుంఠం నుండి తీసుకుని వచ్చినటువంటి పర్వతం అవటం చేత వైకుంఠాద్రి అని ప్రసిద్ధి చెందింది. ఒక భక్తునికి జ్ఞానాన్ని ఇవ్వడం చేత జ్ఞానాద్రి అని, సర్వతీర్థమయం అవడం చేత